మృతి చెందారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున అమ్మాయి మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే బొల్లినేని ఆసుపత్రిలో మేనేజర్ వేధించాడంటూ బలవన్ మరణానికి యత్నించింది నాగాంజలి. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారు. 12 రోజుల పాటుగా వెంటిలేటర్ పైన నాగాంజలి ట్రీట్మెంట్ తీసుకున్నారు. తెల్లవారుజామున నాగాంజలి మృతి చెందినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. అయితే నాగాంజలి బలవన్ మరణం పైన తోటి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్ దగ్గర భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు దీపక్. బొల్లినేని ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి దీపక్ తనని వేధించాడంటూ ఈ అమ్మాయి ఏకంగా బల్వన్ మరణానికి ముందు ఒక లేఖ కూడా రాసింది. ఇది 23/3/2025 రోజున ఈ లేఖలో పొందుపరిచింది. చాలా కీలకమైన అంశాలనే ఇందులో మెన్షన్ చేసింది. జీవితం అంతా నాశనం చేసుకొని ఇవ్వడానికి కూడా ఓపిక లేక ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదంటూ కూడా తను స్టార్ట్ చేసుకొచ్చింది. నేను చాలా మోసపోయాను, నా జీవితం అందుకు ఇలా తయారైందో నాకే అర్థం కావడం లేదు. నా చావు ఒకటే మార్గం. ఇక ఇంతలా మోసపోయి తిరిగి ఇంటికి వెళ్ళి అంత ధైర్యం నాకు ఆ దేవుడు ఇవ్వలేదు. నాకు అంత ధైర్యం కూడా లేదు. కానీ నాకు చావాలని లేదు. అసలు నడి రోడ్డు మీద పిచ్చిదానిలా నిలబెట్టి యత్నం పైన బల్వన్ మరణానికి పాటుపడేటువంటి ఈ యొక్క ప్రయత్నం పైన పెద్దగా అటు రాజకీయాలు కానీ ప్రజలు కూడా దృష్టి రాలేకపోయింది. కానీ ఇప్పుడు తను మరణించింది. చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా 2 పేజీల లేఖ. 23/3/2025న ఈ ఘటన చోటు చేసుకుంది. బల్వన్ మరణానికి యత్నించింది. సో ప్రెజెంట్ ఈ అమ్మాయి, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే ఈ అమ్మాయి నాగాంజలి మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రజెంట్ కిమ్స్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నిందితుడు ఎవరైతే దీపక్ ఉన్నాడో, అయితే తను ఇక్కడ ఒక విషయం రాసుకొచ్చింది. తను ఒక ఫంక్షన్లో అటెండ్ అయిందట. రెడ్ శారీ కట్టుకొని హాస్పిటల్కి రావడం, ఫంక్షన్లో రెడ్ శారీ కట్టుకొని వాడి కళ్ళలో పడడం నేను చేసిన తప్పు. హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని. ఆ రెడ్ శారీలో చూసినప్పుడు నుంచి వాడికి నా మీద కన్ను పడింది. ఇంకా వదలలేరు. మొత్తానికి వాడుకున్నాడు, ఇంకా వదిలేస్తున్నాడు. నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళే దారి కూడా లేదు. అందుకే నేను చచ్చిపోతున్నాను. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మీకు తీరని శోకాన్ని ఇచ్చి వెళ్తున్నాను. నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది. మీరు ఎవరైనా పెంచుకునేవారు. అనవసరంగా 23 ఏళ్ళ మీకు ఆశ చూపించి చివరికి ఇలా అయిపోయిందని చెప్పి నిజంగా ఈ లేఖ చదువుతుంటే నాకే చాలా బాధగా ఉంది. ఒక అమ్మాయి ఎంతలా అంటే తనని ఎంతలా వేధించి ఉంటాడు నిజంగా దుర్మార్గుడు అని అంటే ఆ లేఖ ద్వారా మనకు అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో ఏం జరిగింది? ప్రజెంట్ నాగాంజలి మృతి పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అటు ప్రభుత్వం తరఫున కానివ్వండి, పోలీసులు ఏం చెప్తున్నారు? దీపక్ వల్లే చాలా క్లియర్గా చనిపోయిందంటూ తన యొక్క లేఖలో కూడా పేర్కొంది. ఈ లేఖని ఎంత మేర పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం, ముఖ్యంగా దీపక్ పై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మనోజ్, ఏదైతే మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతిపై ఇప్పుడైతే మొత్తం గత వారం రోజుల నుంచి అయితే ఈ యొక్క హాస్పిటల్లోనే ఆమె అయితే ప్రాణాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క పరిస్థితిపై ఇప్పటికే పోలీసులు దీపక్ని అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క ఘటనపై కూడా పోలీసులు ముందుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నాగాంజలికి సంబంధించినటువంటి ఈ యొక్క లెటర్ కూడా రాసింది. తనైతే ఈ విధంగా ఏదైతే ఇంజెక్షన్ తీసుకునే ముందు తను ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నాగాంజలి మృతిపై గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ, అలాగే తన మృతికి కారణమైనటువంటి దీపక్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నాగాంజలి అయితే ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్టుగా ఈ యొక్క డాక్టర్లు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నాగాంజలికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అయితే పూర్తిగా పోతుంది. కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున నాగాంజలి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదైనా ఆందోళన వ్యక్తం చేస్తారని అనుమానాల నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. పోలీసుల బలగాలు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాళ్ళంతా కూడా బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించిన నాగాంజలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సంఘాలు కూడా దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి న్యాయం జరగాలని కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా వచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానంటూ ఆదిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కూడా 2 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం కూడా చేశారు. ప్రస్తుతం ఆ విషయంపై ఏం జరిగింది, అసలు ఎటువంటి న్యాయం కావాలి, అసలు దీనిపై ఆ దీపక్ ఏ విధంగా వ్యవహరించారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సంబంధించినటువంటి సంఘాల నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? అసలు ఈ విషయంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
ఘటన ఈవేళకి 13 రోజులు అయిందండి. మరి మేమందరం కూడా కుటుంబ సభ్యులందరూ చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. బయటికి వస్తుంది మళ్ళా మా అందరిలో తిరుగుతుంది అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ వారు క్రిటికల్గా ఉందని చెప్పడం జరిగిందండి. ఇక హాస్పిటల్ పరంగా ఈ 13 రోజులు కూడా సమంజసంగా వాళ్ళంతా వైద్యం అందించారు. తర్వాత ఏదైతే ఆ దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాక కలెక్టర్ గారితో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం, ఒక 6గురితో కూడుకున్న డాక్టర్తో కూడుకున్న కమిటీని వేసి ఆ రోజు నుంచి వైద్యం చేయించడం కూడా జరిగిందండి. అలాగే పోలీసు దగ్గరికి వచ్చేలోకి నిందితుడిని దీపక్ అని ఒక 24 అవర్స్లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టడీకి తీసుకుని అన్ని విధాలుగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. పరిగణలో తీసుకున్నారని సూసైడ్ నోట్లో ఉన్న దానికన్నా కూడా వాళ్ళు కొన్ని పాయింట్స్ మాకు చెప్పారు. దానికన్నా కూడా డెప్త్గా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుందండి. హాస్పిటల్లో ఫుటేజ్ పోయిందని చెప్పి ఏదో అలకలు కొట్టేసిందని చెప్తే అక్కడ ఆ ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళి స్వాధీనం చేసుకుని దాని మీద కూడా చేస్తున్నారని చెప్పడం జరిగిందండి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో మరి పిల్ల తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళకున్న ఆస్తిని 3 ఎకరాలని అమ్మి మరి ఆ అమ్మాయిని చదివించుకుని, అదే కాకుండా ఇప్పుడు ఒక 15 లక్షల వరకు అప్పులు చేసామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎంతో ఒక ఆడపిల్లని ఒక అబ్బాయిగా భావించి వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత అమ్మాయి పుడితే వాళ్ళు ఇల్లు పల్లెటూరుని విడిచి ఇక్కడ తీసుకొచ్చి చదివించుకున్నారు. మరి సమాజంలో మనందరం కూడా మేము కోరేది అంటే దీని మీద అందరూ స్పందించి గట్టిగా పోలీసు వారు చెప్తున్నప్పటికీ మేము కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుని పూర్తిగా పర్యవేక్షణ చేసుకుంటూ నిందితుడికి శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తామండి. నిజంగా పల్లెటూరు నుంచి వచ్చి చదువుకునే ఒక అమ్మాయికి ఇలా జరగడం అనేది, ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా ఎవరైనా చేస్తే శిక్ష అంత కఠినంగా ఉంటుందా అనే విధంగా శిక్ష విధించేటట్టు ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం దీనిపై నాయకులు కూడా స్పందించారు. అలాగే జనసేన నుంచి అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు కోరడం జరిగింది? పట్టించుకోలేదని వైసీపీ నాయకులు కూడా దీనిపై ఆరోపణలు చేశారు. మొన్న మాజీ ఎంపీ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఘటనపై పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఒక అమ్మాయి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఒక తల్లిదండ్రులకి 12 సంవత్సరాలు తర్వాత పుట్టిన అమ్మాయి, వాళ్ళకున్న ఆస్తి అమ్మేసి ఆ అమ్మాయిని చదివిస్తున్న టైంలో కరెక్ట్గా ఇంకొక 1-2 నెలల్లో ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబు వస్తుంది, మనందరి బతుకులు బాగుంటాయి. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ వస్తే కనీసం 35 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో ఆవిడకి వచ్చి జీతం అవన్నీ చూసుకుంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ బతకాల్సింది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు. అటువంటి ఆశని ఒక దుర్మార్గుడు, ఒక నరరూపరాక్షసుడు దీపక్ అన్న